లవ్లీ మూవీ రివ్యూ. స్టోరీ లైన్ ఏంటంటే అవిక ఒక అమ్మాయి. కాలేజీలో చదువుతూ ఉన్న టైంలో ఒక రాత్రి భయంకరమైన ఘటన జరుగుతుంది. ఆ తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక పర్సన్ ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తను ఆ పర్సన్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో మూవీలో చూపిస్తారు. ఇంకా బ్యాక్ డ్రాప్ గురించి మాట్లాడుకుంటే ఇది సాధారణ లవ్ స్టోరీ లాగా బయటికి కనిపించిన లోపల బయటకి కనపడని డార్క్ సైడ్ చూపించే సైకలాజికల్ థ్రిల్లర్. సాంగ్స్ విషయానికొస్తే 'వీర ప్రేమ' సైకో లవ్ ఫీల్ తో ఇంటెన్స్ గా ఉంది. అలాగే ఈ ప్రియతమ మెలోడియస్ గా, నా గుండెలోనే ఎమోషనల్ గా, ఈ రంగుల లోకం ఎనర్జీతో టోటల్ గా శ్రవణ్ భరద్వాజ్ డీసెంట్ జాబ్ చేశాడు. బీజిఎం కూడా థ్రిల్లర్ కి సూట్ అయింది. అలాగే ఇంకొంచెం టెన్షన్ ని పెంచడానికి కూడా బీజిఎం చాలా హెల్ప్ అయింది. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే నందు యాక్టింగ్ బాగుంది. పర్టికులర్ గా ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే. 2 సాంగ్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం బోరింగ్ అనిపించింది. ట్విస్ట్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. అవిక ఎమోషనల్ సీన్స్ లో కనెక్ట్ కాలేకపోయింది. ఎమోషనల్ సీన్స్ లో నందుతో పోల్చుకుంటే అంత యాక్టింగ్ కూడా బాగా చేయలేకపోయింది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నందు మూవీని ఒక్కడే బ్యాలెన్స్ చేశాడనిపించింది. అతని రోల్లో ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంది. చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. అవిక కూడా డీసెంట్ గా చేసింది. ఎమోషనల్ సీన్స్ లో ఇందాక చెప్పాను కదా, అంతగా చేయలేకపోయింది. ఎందుకు అర్థం కాలేదు. ఫైనల్ గా యావరేజ్ అనిపించింది మూవీ. వన్ టైం వాచ్డ్ మూవీ. మీరు గనక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి.